ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించినంత వరకు మన కరెంట్ అఫైర్స్ అలాగే జీకే సంబంధించినంత వరకు రానున్న ఎగ్జామ్స్ ఏపీపీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, మిగిలిన అన్ని ఎగ్జామ్లకి కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ బిట్స్ అన్ని మీకు అందిస్తున్నాయి. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇందులో కరెంట్ అఫైర్స్ జీకేతో పాటు ఈ వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటి పొలిటికల్ అంశాలు, జాగ్రఫికల్ అంశాలు, ఎన్విరాన్మెంటల్ అంశాలు, అలాగే మరి హిస్టారికల్ అంశాలు, ఎకనామికల్ ఫైనాన్షియల్ అంశాలు కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది. వీడియో అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ పాలిటీ అండ్ పరిపాలన, ఏపీ పాలిటీ అండ్ గవర్నెన్స్, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ కంపల్సరీ అంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనమాట మీకు ఇవ్వడం జరుగుద్ది. వీడియో షేర్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లోని ఏ సెక్షన్ ప్రకారం హైదరాబాద్ నగరం జూన్ 2, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగింది? మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంది హైదరాబాదు. ఏ సెక్షన్ ప్రకారం అది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం అది ఆ విధంగా కొనసాగింది అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే సెక్షన్ 5, ఈ సెక్షన్ 5 ప్రకారము ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు కొనసాగింది. అంటే 14 నుంచి 2024 జూన్ 2 వరకు కూడా ఉమ్మడి రాజధానిగా ఉంది. ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 5 అని చెప్పాలి మనం. సెక్షన్ 5, ఓకే, ఇదిగోండి ఇక్కడ సెక్షన్ 5 అని ఉంది కదా, సెక్షన్ 5. ఇకపోతే సెక్షన్ 5(1) ప్రకారం 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఈ గడువు ముగిసిన తర్వాత అమరావతి ఏకైక చట్టబద్ధమైన రాజధానిగా మారింది. అది చెప్తున్నాడు. ఇక రెండో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం, మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు ఉంటాయి కదా మనకి. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. దీనికి ఇక్కడ చూడండి, సమాధానంగా 58. దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసెంబ్లీ అంటే శాసనసభ స్థానాల సంఖ్య 175 కాగా శాసన మండలి స్థానాల సంఖ్య 58. అసెంబ్లీ అంటే శాసనసభ స్థానాల సంఖ్య 175, శాసన మండలి స్థానాలు 58. ఓకే, నెక్స్ట్ రెండోది ఇక్కడ చూడండి, భూగోళం, ఏపీ జాగ్రఫీ, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, మీరు దీన్ని మిస్ అవ్వద్దు. ఇది చూస్తే వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పెద్ద జిల్లా ఏది? ఇది మనందరం తెలిసిందే, ప్రకాశం జిల్లా. ఓకే, వైశాల్యం పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పెద్ద జిల్లా, వైశాల్యం పరంగా పెద్ద జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా. ఓకే, 2022 ఎందుకని చూడండి, 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 14,322 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉంది. అత్యంత చిన్న జిల్లా విశాఖపట్నం జిల్లా. ఇప్పుడు అత్యంత చిన్న జిల్లా విశాఖపట్నం జిల్లా, పెద్ద జిల్లా ఏమో ప్రకాశం జిల్లా అయింది. ఓకే, ఇకపోతే ఇది ఎప్పుడు 22లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. మనకు అంతకుముందు అనంతపురం ఉండేది, మనందరికీ లేదు, పెద్ద జిల్లా. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏమైంది, ప్రకాశం జిల్లా పెద్ద జిల్లా అయింది. నెక్స్ట్, గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోకి ఏ జిల్లాలో ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది? ఇది జాగ్రఫీకి సంబంధించి జీకే. ఇక్కడ చూడండి, గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోకి ఏ జిల్లాలో ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది అంటే ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి ఏలూరు జిల్లా, వేలేరుపాడు. మీ అందరికీ తెలుసు, ఏలూరు జిల్లా వేలేరుపాడు. గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే ప్రాంతం ఎక్కడంటే ఏలూరు జిల్లా వేలేరుపాడు దగ్గర కలుస్తుంది. నెక్స్ట్, దీనికి సంబంధించిన అంశం, తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత గోదావరి నది మొదటగా ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం కుక్కునూరు సమీపంలో ఏపీలోకి ప్రవేశిస్తుంది. కుక్కునూరు సమీపంలో వేలేరుపాడు మండలం కుక్కునూరు సమీపంలో ఏపీలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూద్దాం ఇప్పుడు మనం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రోద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆంధ్రోద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఆధునిక ఆంధ్ర చరిత్రలో మరి ఆంధ్రోద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఇక్కడ ఆన్సర్లు చూద్దాం మనం. పొట్టి శ్రీరాములు, కొండా వెంకటప్పయ్య, టంగుటూరు ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఎవరు అంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు కొండా వెంకటప్పయ్య. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913లో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు ఈయన అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్, మరో బిట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి.
శాతవాహనుల కాలంలో అంతర్జాతీయ వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన ఓడరేవు. శాతవాహనుల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మరి వ్యాపారానికి అంతర్జాతీయ వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన ఓడరేవు ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. మనందరికీ తెలిసిందే మచిలీపట్నం, మైసోలియా అంటాం. అప్పుడు మైసోలియా అనేవాళ్ళు. మచిలీపట్నం అనేది అంతర్జాతీయ వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన ఓడరేవు అనమాట అది. ఓకే. ఇకపోతే శాతవాహనుల కాలంలో మచిలీపట్నం ప్రధాన ఓడరేవు కాగా, కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవు అంతర్జాతీయ వర్తకానికి ప్రసిద్ధి చెందింది. గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనం ఇవ్వడం జరిగింది, మనందరికీ తెలుసు. మోటుపల్లి అభయ శాసనం ఎవరిచ్చారంటే గణపతి దేవుడు. ఈ కాకతీయుల కాలంలో అత్యంత ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓడరేవు, అంతర్జాతీయ ఓడరేవు ఏదిరా అంటే మోటుపల్లి. కానీ శాతవాహనుల కాలంలో మాత్రం మచిలీపట్నం ప్రధాన ఓడరేవుగా ఉంది. శాతవాహనుల కాలంలోనే మచిలీపట్నం ప్రధాన ఓడరేవు, మరి కాకతీయుల కాలంలోనేమో మరి ఈ యొక్క మోటుపల్లి ఓడరేవు అనేది ప్రధానమైనటువంటి ఓడరేవుగా ఉంది.